హాయ్ అండి. అంబ్రెల్లా కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫోర్ ఫోల్డ్ వేసుకోవాలి శారీ. ఇది ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అయితే ఇది 40 సైజ్ అండి. డ్రెస్ 5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 32 ఇంచెస్ వరకు ఉంది. ఈ అంచు తీసేస్తాను. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ నుంచి 32 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటూ థర్టీ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటూ ఇలా రౌండప్ చేయాలి. సర్కిల్ షేప్లో రావాలి. ఇక్కడ నుంచి ఇలా మనకి రౌండ్గా ఇలా ఎంత వచ్చింది కొలుసుకోవాలి. 8.5 వచ్చింది. దీన్ని ఇలా రౌండ్ సర్కిల్గా గీసుకోవాలి. తర్వాతకి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో మీరు కటింగ్ చేసుకుంటే చాలా ఈజీ మెథడ్లో అయిపోద్దండి. ఈ అంచు తీసేసేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం. లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్తో 5 పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి 5 ఇంచెస్కి. మెయిన్ పీస్ కన్నా లైనింగ్ పీస్ తక్కువ ఉంటుంది. అయితే 30 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ పడిద్ది. 28 ఉంది. ఇటు 30 తీసుకున్నాం. థర్టీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి కట్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ కొంచెం జాయింట్ పడింది. ఇలా జాయింట్ వేసుకోవాలి. కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా జాయింట్ చేయాలో. అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేద్దాము. 14.5 పెడదాము. లెంత్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 9, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 పెడుతున్నాను. షోల్డర్ ఎంత తీసుకుంటామో
ఆర్మ్ డౌన్ కూడా 6 తీసుకోవాలి, సేమ్ అంతే తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్ పెడుతున్నా, నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నా. ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ పెట్టుకున్నాం. 6 ఇంచెస్ పెట్టినప్పుడు ఇది కొంచెం స్కాలప్ అవుతుంది. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం 6.5 పెడతాను. కరువు స్కేల్తో ఇలా కరువు తిప్పేసేయండి. ఇలా లైన్ డ్రా చేయాలి ఒకటి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచెస్ స్కాలప్ అవుతుంది. ఇలా ఒక లైన్ ఇది కూడా ఇక్కడ కొంచెం 1/2 ఇంచెస్ స్కాలప్ అవుతుంది. ఇలా నెక్ డ్రా చేసుకున్నాం. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. దీన్ని కూడా ఇది రౌండ్ నెక్. మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్, నెక్స్ట్ ఏదైనా వేరే నెక్ కావాలంటే వేరే నెక్. ఇలా కొంచెం 1/2 ఇంచ్ వరకు ఇలా స్కాలప్ చేసుకోవాలి. నెక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ ఇలా కొంచెం లో కటింగ్ తీసుకోవాలి, ముందే కట్ చేసుకోకూడదు. ఇలా చిన్న టక్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం 1/2 ఇంచే కాబట్టి ఎక్స్ట్రా ఉంది. ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లో షేప్ కూడా కట్ చేసేద్దాం. ఇలా కొంచెం అండి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 12 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 8.5 పెడుతున్నా. ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 8.5 నుంచి ఇక్కడికి ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరువు స్కేల్తో
కరువు స్కేల్తో ఇలా కరువు తిప్పేయాలి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని 7.5 పెడుతున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. టక్ ఇవ్వాలి. ఇక్కడ కుట్టేటప్పుడు లో షేప్ తీస్తానండి, నాకు ఫస్ట్ కట్ చేయడం అలవాటు లేదు. ఇది హ్యాండ్.